श्री गणेश शारदा गुरुभ्यो नमः। अरह ओं गुरवे सर्वलोकानां भेषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। पंचाननमुखोद्भूतान् पंचाक्षरमनोपमान् पंचसूत्रकृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरुं सद्गुरवे नमो नमः। ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ऐं सरस्वत्यै नमो नमः। समस्त భక్త మహాశులందరికీ కూడా మరి మాసవారీగా ఈ వైశాఖ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వైశాఖ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని తెలుసుకుంటే ముందుగా 18 ఏప్రిల్ 2026 నుండి 16 మే 2026 అంటే మే 16 వరకు ఈ యొక్క వైశాఖ మాసం అనేది ఉంటుంది. తదనంతరము అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అయితే ఈ వైశాఖ మాసములో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి. మరి మేషరాశి వారికి సడేస శని ఉండడం వల్ల వ్యాపారంలో అనుకున్నంత అభివృద్ధి ఉండకపోవడము, అదేవిధంగా శుభ కార్యక్రమాలు, ఇంటి లోపల ఏవైనా ఫంక్షన్ లాంటివి చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది రావడము, మానసిక ఆందోళన, అనవసరపు తగాదాలకు వెళ్ళడము, అదేవిధంగా బంధు మిత్రులతోని వైరాలు ఏర్పడము, ఇంట్లో వారికి కావచ్చు లేదంటే కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య ఉండడము ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయడం చాలా మంచిది. వాహన ప్రమాదాలు కూడా ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశం అనేది ఉంది. మరి ఈ రాశివారు, ఈ మేషరాశి వారు అయినంత మట్టుకు ప్రతిరోజు కూడా నవగ్రహ శ్లోకము పారాయణం చేయడం అంటే పఠించడము చాలా మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీ శక్తి కొలది 11 సార్లు కానివ్వండి, 21 సార్లు కానివ్వండి, కనీసము 5 సార్లు కానివ్వండి మనసులో ఈ శ్లోకాన్ని అనుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరడం చాలా. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా నూతన వాహనము కానీ ఏదైనా వస్తువులు కానీ కొనుక్కునే అవకాశం అనేది ఉంది. మానసిక ఆనందం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కళ నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైతే ప్రమోషన్లు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అనుకున్నంత విధంగా ఈ యొక్క నెల మంచిగా సహకరిస్తుంది. అంటే ఉద్యోగంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అదేవిధంగా ఇంటి లోపల ఏవైనా శుభ కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి చేయకుండా ఇది వరకు ఆపుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఈ నెలలో ముందుకు వచ్చి ఆ శుభ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా వస్తువు కొనుక్కోవడం, కొత్త వస్తువు కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఈ యొక్క మాసము ఆర్థిక పరంగా డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా మీకు కొద్దిపాటి ఇబ్బంది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా అనుకున్న విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ మాసం అంతా కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. మరి తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వస్త్ర లాభము, భూలాభము, గృహ లాభము, ధనధాన్య లాభాలు జరుగుతాయి. వ్యాపారం అందు కూడా మంచి లాభం లభిస్తుంది. ఉద్యోగాది శుభ కార్యక్రమాలు చేయడము, ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. అదేవిధంగా వివాహాలు చేయడము. ఈ రాశి వారు శ్రమకు తగ్గట్టుగా పనులు చేసి ఆనందాన్ని పొందుతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది. లేదనుకుంటే ఏదైనా ట్రిప్పులాగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నూతన పనులు, గృహ నిర్మాణం కావచ్చు, కొత్త వాహనాలు కొనుక్కోవడం కావచ్చు,
గృహ ప్రవేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. మరి కర్కాటక రాశి. మరి ఈ రాశి వారికి రవి మరియు శని శుభులుగా ఉన్నారు కాబట్టి ఏ పని చేసినా కూడా అవలీలంగా అయిపోతుంది. ఇంటి అందు వివాహాది శుభ కార్యక్రమాలు చేయడము, మిత్రుల కలయిక, నూతన గృహ నిర్మాణము, వ్యాపారము యందు లాభాలు పొందడము, సమాజంలో మంచి గౌరవము, ఆత్మీయులతో కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క మాసం మొత్తం కూడా చాలా బాగుంది. తదుపరి సింహరాశి. మరి ఈ రాశి వారికి రవి మరియు బృహస్పతి ఇద్దరు కూడా శుభులుగా ఉన్నారు కాబట్టి మంచి ఉద్యోగము, ప్రమోషన్లు రావడము, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడము, చదువుపైన దృష్టి పెడతారు. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ మాసము ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కూడా మంచి లాభాలను చూస్తారు. ధన ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ధనధాన్య లాభాలు, అదేవిధంగా విదేశీ ప్రయాణము కూడా కలిగే అవకాశం ఉంటుంది రాశి వారికి. ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి శుభాలే ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి వస్త్ర లాభాలు, ధనధాన్య లాభాలు, మంచి ఆరోగ్యము, మొదలుపెట్టిన పనులలో విజయం సాధించడము, నూతన గృహ నిర్మాణము చేయడము లేదా గృహప్రవేశము చేయడము, దాంతోపాటుగా వీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా వీరి శ్రమకు తగ్గ పనులు చేయడం వల్ల ఆ యొక్క పనులలో ఆనందాన్ని పొందుతారు. దాంతోపాటుగా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం అనేది ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి. రాశి వారికి అన్నిటి యందు లాభాలు, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రతి వ్యాపారస్తులు కూడా ముందు దాంతో పోల్చుకున్నట్టయితే ఈ నెలలో మంచి వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం మారడం కానివ్వండి, ఇంటి లోపల శుభ కార్యక్రమాలు చేయడము, ముఖ్యంగా దేవతా పూజలు చేయడము, ఈ రాశివారు కొత్త వస్తువు, వాహనము లేదా బంగారం కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది నెలలో ప్రయత్నం. ఎవరైతే ఈ రాశి వారి యొక్క పై అధికారులు ఉంటారో, ఉద్యోగం చేసేవాళ్ళు, ఆ యొక్క పై అధికారులు కూడా ఈ మాసం వీళ్ళకు అనుకూలంగా ఉంటారు. దానివల్ల వీరి యొక్క ఆనందానికి అవధులు ఉండవు. దాంతోపాటుగా ఎవరిదైతే ప్రమోషన్లు కానీ ఏవైనా పదవులు ఆగిపోయి ఉన్నాయో, పెండింగ్లో ఉన్నాయో, వారికి అవి లభించడం జరుగుతుంది. మరి ఆ మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ పనులు ఈ మాసంలో ప్రారంభించినా కానీ దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ మాసము చాలా ఓపికగా ఉండాలి. ఈ రాశివారు ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఓపికతోనే ఉండవలసి వస్తుంది. అదేవిధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ యొక్క ఖర్చులు ఎంత ఉంటాయని చెప్పేసి వారు అంచనా కూడా వేయలేరు. ఆ విధంగా అధిక మొత్తంలో ఖర్చులు ఉండడము, శుభ కార్యక్రమాలు చేయడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. విందు వినోదాలకు ఈ రాశివారు అధికంగా ఖర్చు పెడతారు. ఎవరైతే ఉద్యోగాలు చేసేవారు ఉన్నారో వారిపైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యర్థ సంచారము, ఏ పని పైన పోయినా కానీ ఆ పని సమయానికి కాకపోవడము, కుటుంబం లోపల కలహాలు, వీరికి సాధ్యం కాని హామీలు ఇవ్వడము, విపరీతమైన కోపము, తరచూ పెద్దలతో కలహాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు అయినంత మట్టుకు వాగ్వాదాలకు వెళ్లకుండా ఉన్న దాంట్లో సమకూర్చుకొని కొద్దిగా పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశివారు ఈ మాసము శ్రీరామ ఆపదుర్ధారణ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రవి మరియు బృహస్పతి ఇద్దరు కూడా శుభులుగా ఉన్నారు కాబట్టి మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, గృహ నిర్మాణం పనులు చేసుకోవడము, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవడము, విద్య యందు మంచి ర్యాంకులు వస్తాయి.
ఆకర్షణీయమైన మార్పులు వస్తుంది. అదేవిధంగా ఇంటి యందు శుభ కార్యక్రమాలు చేస్తారు. దైవ పూజ చింతన ఉంటుంది. శరీరము లోపట చురుకుదనము ఉంటుంది. పూజా కార్యక్రమాలు చేస్తారు ఇంటి లోపట. అదేవిధంగా ఈ రాశి వారికి కూడా విదేశీ ప్రయాణ యోగం అనేది ఉంది ఈ మాసములో. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా శుభ ఫలితాలే ఉంటాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి శని వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా ఆనందకరమైన జీవితం ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కోవడము, ఇంటి యందు శుభ కార్యక్రమాలు చేయడము, విందు వినోదాలకు వెళ్ళడము, అదేవిధంగా చేసే పని లోపట విజయము సాధించడము, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడము, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు రావడము, ఇక వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఇతరులకి వీరి చేతనైనంతలో సహాయం చేస్తారు. ఈ మాసం మొత్తం కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అడేసాత్ శని వల్ల ఆరోగ్య సమస్యలు, ఇంటి లోపల కలహాలు, మనశ్శాంతి కోల్పోవడము, ప్రభుత్వం చేత జరిగే పనులు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యం కావడము, అనవసరపు ఖర్చులు పెట్టడము, ప్రయాణాలు చేయడము, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల వీరు కొద్దిగా ఇబ్బంది పడడము, ముఖ్యంగా డబ్బు విషయంలో. ఈ కుంభరాశి వారు కొద్దిగా వాహన ప్రయాణం చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. అయినంత మట్టుకు ఈ వాహనము నడిపే వాళ్ళు కానివ్వండి, దూర ప్రయాణాలు చేసేవారు తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీరికి వాహన ప్రమాదము కూడా జరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి దూర ప్రయాణాలు అయినంత మట్టుకు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గురువు ఇక్కడి నుంచి అంటే బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉంది కాబట్టి వీరికి వివాహాది శుభ కార్యక్రమాలు చేయడము, బంధుమిత్రులతో కలుపుకొని ఉండడము, వ్యాపారము యందు అభివృద్ధి, బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులు కూడా చేసే అవకాశం అనేది ఉంది. ఈ యొక్క కుంభరాశి వారు అయినంత మట్టుకు శని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆలోచించుకొని చేయాలి. ఆదాయముకు మించిన ఖర్చులు పెట్టడము, కలహాలు, అధికారుల వేధింపులు అధికంగా ఉండడము, ఏ పనికి వెళ్ళినా కానీ ఆ పని జరగకపోవడము, విద్య యందు ఆశించినంత ర్యాంకు రాకపోవడము, ఉద్యోగములో నష్టాలు, శుభ కార్యక్రమాల కోసము వీరి యొక్క స్తోమతకు శక్తికి మించిన అధికంగా ఖర్చు పెట్టడము, మనస్సుకు నచ్చిన వస్తువులని అమ్మడము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వృత్తుల యందు నష్టపోతారు. పెద్దలతో చికాకులు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయత గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మరి ఈ వైశాఖ మాసం లోపల మనము రాశి ఫలాలు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. మరలా జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తదుపరి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.